హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. సో నేను ఈ వీడియో అయితే ఫుల్ లెంత్ వీడియో ఇచ్చేద్దాం అనుకున్నానండి. ఎందుకంటే మేము రీసెంట్గా లాస్ట్ వీకెండ్ హాఫ్ రోడ్ హాఫ్ డెజర్ట్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. అంటే ఏంటంటే అక్కడ మనము కైండ్ ఆఫ్ డ్యూన్ బ్యాషింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డెజర్ట్ ఇలా శాండ్ అంతా రోడ్ మీదకి వచ్చేసి ఉంటుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అక్కడ బాగా వెల్గా మెయింటైన్ అయితే చేశారు. సో మేము అక్కడ ఏంటంటే ఆ ప్లేస్లో యాక్చువల్గా షూటింగ్స్ కూడా చాలా చేస్తారంట. మేము వెళ్ళిన రోజు కూడా ఏదో షూటింగ్ అయితే ఉండింది, బట్ మాకు అంత టైం లేకుండే. స్టార్టింగ్లో అయితే మాకు కెమెరాస్ బాగానే కనిపించాయి. అక్కడ కాసేపు కార్ స్టాప్ చేసి బాగానే టైం స్పెండ్ చేసాము అక్కడ. సో అక్కడ ఏంటంటే అవి బాగా ఫ్రీగా తిరుగుతున్నట్టు అనిపించాయి. అక్కడ నుంచి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. అంటే ఆ ఏరియా మొత్తం ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్ అలా డ్రైవ్ ఉంటుంది. సో అక్కడ కాసేపు ఫోటో సెషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ముందుకు వెళ్ళిపోయాము. అయితే అక్కడ క్యామెల్స్ అన్ని ఎలా ఉన్నాయంటే అవి దోస్ ఆర్ నాట్ లైక్ వెరీ బిగ్, బట్ మాకు కొంచెం మీడియం సైజ్లోనే ఉన్నాయి అని అయితే అనిపించింది. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ హాఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు మన టైర్ ప్రెషర్ అనేది తగ్గించాలంట. సో ఆల్మోస్ట్ 15 PSI వరకు తగ్గించాలంట. సో అక్కడ స్టాప్ చేసేసి మేము ప్రెషర్ అయితే తగ్గించేసాము. దెన్ వి స్టార్ట్ ఆ డ్రైవ్. సో యాక్చువల్గా వెళ్ళంగానే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. లైక్ ఏంటంటే నార్మల్గా డెజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు, బట్ ఇది ఏంటంటే మనమే మన ఓన్ 4x4 వెహికల్ ఉన్నప్పుడు ఓన్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేశాను. లైక్ చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇంకా ఏంటంటే నేను డ్రైవ్ చేస్తుంటే మా ఖుషి అయితే అమ్మ ఫాస్ట్గా చేయమ్మా అని అయితే చెప్పేసింది. బట్ ఏంటంటే అక్కడ మనం కొంచెం డ్రైవింగ్ స్కిల్స్ చూయించుకోవచ్చు అనమాట. ఎలా ఏంటి మనం ఎంతవరకు డ్రైవ్ చేయగలము ఆఫ్ రోడ్లో అన్నది. సో మా డ్రైవ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వగానే మాకు సడన్గా ఈయన కనిపించారు. ఈయన ఏంటంటే UAE రెస్క్యూ టీమ్ స్టార్ట్ చేశారంట. లైక్ ఎవరైనా ఇలా డెజర్ట్లో స్టక్ అయిపోతే వాళ్ళ వెహికల్స్ బయటికి తీసుకురావడానికి టైం పడుతుంది కదా. సో మన లొకేషన్ మన ఇన్ఫర్మేషన్ ఈయనకు సెండ్ చేస్తే ఈయన ఓన్గా వచ్చేసి హెల్ప్ చేస్తారంట. సో యాక్చువల్గా ఆయనతో ఒక ఫోటో సెషన్ కూడా తీసుకున్నాము. ఇంకా రిటర్న్లో కూడా మరి కెమెరాస్ కనిపించాయి. అక్కడ కూడా కాసేపు టైం స్పెండ్ చేసి వాటికి కొంచెం ఫీడ్ చేసేసి ఇంకా మేము బ్యాక్ టు దుబాయ్ వచ్చేసాము. లైక్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇది మన ఓన్ డ్రైవింగ్ కదా. సో లైక్ ఆఫ్ రోడ్ ఎలా ఉంటుంది అండ్ ఏంటి అనేది ఐడియా అయితే మాకు వచ్చేసింది, లైక్ విత్ అవర్ ఓన్ డ్రైవింగ్ అనేది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్.